మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలువెల్లుడు అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా ఉంచితిని. అనుకూల సమయంలో దేవుడు నేను నీ మొర ఆలకించి తిని అని యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాను. నిన్ను ఆదుకున్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ అనుకూల సమయంలో దేవుడు మన మొర ఆలకించి మనలను ఆదుకొని మనకు సహాయం చేయాలంటే ఆయన చిత్తమునకు అనుకూలమైన జీవితం మనం జీవించాలి. అప్పుడు ఆయన చిత్తమునకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది. అందువల్ల అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఇలాగూ మీరు లోక మర్యాదను అనుసరింపక, 12వ అధ్యాయం 2వ వచనంలో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వల్ల రూపాంతరము పొందుడి. అంటే దాని అర్థం ఏమిటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నీ స్వబుద్ధిని, 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు. అంటే నీవు కేవలం నీ ఆలోచన మీద ఆధారపడక, నీకు అనుకూలముగా ఉన్నదాన్నే నీవు దేవునికి ప్రార్థించినా కానీ, నీకు ఇష్టముగా ఉన్నది, నీకు అనుకూలముగా ఉన్నదాన్ని మాత్రమే అడిగి దేవుని శోధించక, నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములు, త్రోవలను సరళము చేస్తాడు. అది దేవుని చిత్తములకు అనుకూలంగా ఉండాలి. అందువల్ల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ, ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు అనుకూల సమయమందు నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అంటున్నాను. ఎప్పుడైతే మనము ఆ అనుకూలముగా దేవుని చిత్తముకు అనుకూలమైందని పరీక్షించి తెలుసుకొని ఆయన అడుగుతామో, ఆయన నామమును ఏది అడిగినను మనకు దొరుకుతుందని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను పత్రిక, 1 యోహాను పత్రికలో ఇలాగూ 3వ అధ్యాయము 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, అంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకొనొచ్చు, ఆయన మాట విని, ఆయన మాట చొప్పున జీవిస్తూ, ఆయన వాక్యము విని వాక్యం చొప్పున జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అంటున్నాడు. మనం ఏమి అడిగినను ఆయన చిత్తమునకు అనుకూలముగా, ఏ పరిస్థితిలో ఉన్నా, అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన చిత్తమునకు అనుకూలముగా మనం జీవించినప్పుడు, ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన చిత్తమునకు అనుకూలమైనది, ఆయన సిద్ధపరిచినది మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అనుకూల సమయమున నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాను. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, అలాగే నా నోట నుండి వచ్చి వచనము కూడా ఉంటుందని 10వ వచనం ఆఖరి భాగంలో, ఆ వాక్యము, ఆ వాగ్దానము ఆయన నోట నుండి నీకు అనుగ్రహించే వాగ్దానము, వాక్యరూపకమైన వాగ్దానము
నిష్ఫలముగా దేవుని యొద్దకు మరలక దేవుడు ఉద్దేశము నీ జీవితంలో సఫలపరుచున్నట్లుగా నా చిత్తమంతయు నేను నెరవేర్చుకుంటానని నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తానని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడని, నేను నా చిత్తానుసారముగా నేను మాట ఇచ్చిన మాట నెరవేర్చడానికి నా వాక్యమును పంపుతాను అంటున్నాడు. ఎందుకనగా ఆ వాక్యము జీవం గల వాక్యం, సత్యవాక్యం, మాట నెరవేర్చు వాక్యం అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువల్ల దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తముకు అనుకూలమైనది నెరవేర్చడానికి నేనే నా చిత్తానుసారంగా నా చెప్పిన దాన్ని నెరవేరుస్తానని దేవుడు సెలవిచ్చిన మాట నేను రూఢిపరచువాడను అని చెప్పిన మాట యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో 11వ వచనం ఆఖరి భాగంలో నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను అని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము 45వ అధ్యాయము 23వ వచనంలో నా ఎదుట ప్రతి మోకాలు వంగునట్లు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి నీతి గల నా నోటి మాట బయలుదేరున్నది, అది వ్యర్థము కానేరదు అంటున్నాడు. దేవుని మాట ఎప్పుడు వ్యర్థము కాదు. అనుకూల సమయంలో ఆయన చిత్తముకు అనుకూలముగా ఉన్న సమయంలో అనుకూల సమయం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అది ఆయన నోటి నుండి వచ్చినము. ఆయన చెప్పి ఉన్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశము సఫలమవుతుంది. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం అంటాడు, నా నోట నుండి వచ్చినప్పుడు అలా నిష్ఫలముగా నా యుద్ధ నుండి మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. అప్పుడు మీరు సంతోషంతో ఆనందంతో బయలుదేరుదురు, సమాధానం పొంది తోడుకొని పోతారు. ఆయనకు అనుకూలమైన దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన చిత్తమునకు అనుకూలమేదో పరీక్షించి తెలుసుకుని మా ప్రార్థన చేయాలి. అప్పుడు అనుకూల సమయంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి. అదే మాట కీర్తనల గ్రంథంలో కూడా దావీదు భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట? దేవుని చిత్తమునకు అనుకూలంగా ఉన్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను అనుకూల సమయంలో నేను ప్రార్థన చేయించున్నానని కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చే సమయము, దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టముగా ఉన్న సమయము. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని కుష్ఠరోగి అన్నప్పుడు నాకు ఇష్టమే అంటాడు. ఆయన చిత్తమునకు అనుకూలముగా ఉన్న హృదయాన్ని హృదయాంతరింద్రియంలో పరిశోధించి నీతిగల దేవుడు మన హృదయంలో ఏమున్నదో తెలుసుకుంటాడు. ఆయన చిత్తములకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాడు. ఆయన పంపిన వాక్యమును ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఆయన వాక్యను బట్టి కార్యము సఫలం చేస్తాడు. ఆయన వాక్కును పంపి మార్గమును సరళం చేస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి హృదయాంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని దేవుడు, ఎవరి క్రియల ఫలం చొప్పున ఆయన ప్రతిఫలం దయచేయు దేవుడు, ఆయన హృదయమును పరిశోధించేవాడు, అంతరింద్రియమును పరీక్షించేవాడని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. అందువల్ల దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా జీవం గల దేవుని మాటలు మనము ఆయన జీవం గల దేవుని మాటలను మన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఆ మాట వాక్యము వాగ్దానముగా నెరవేర్చి దేవుని చిత్తములకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి. అప్పుడు ఆయనకు అనుకూలమైనది నీ జీవితంలో నెరవేర్చబడటానికి, ఆయన చిత్తము నెరవేర్చబడటానికి, ఆయన ఉద్దేశము సఫలపరచబడటానికి ఆయన నీకు సహాయం చేసి నీ ప్రార్థనకు ప్రత్యుత్తరము దయచేస్తాడు. నీ ప్రార్థన సఫలపరుస్తుంది. ఆ ప్రార్థనలో ఆయన ఉద్దేశం ఉండాలి. ఆయన ప్రణాళికలో మనం ఉండినప్పుడు ఆ ప్రణాళికను రూపొందించిన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా నెరవేర్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ కార్యమును త్రుటిల్లకుండా కాపాడు దేవుడు మనం స్థిరపరుస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి హృదయాంతరంద్రియమును పరిశోధించే దేవుడికి మనము
ప్రార్థన చేసి ఆయన నామం ఏది అడిగినను, ఆయన నామం విశ్వాసం ఉంచే ఏది అడిగినను విశ్వాసంతో కూడిన ఆత్మతో, నిరీక్షణతో కూడిన ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి నేనున్నాను, నీవు పిలువగా ఆయన ఉత్తరం ఇస్తాడు, నేనున్నానని చెప్తాడు, భయపడకుమని ఆయన చెప్తాడు. కాబట్టి ఆ వాగ్దానం పొందుకునే నిమిత్తము మనం దేవుని చిత్తముకు అనుకూలముగా ఆయన ఇష్టమునకు అనుకూలముగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు సాధ్యం. కానీ దేవునికి సమస్తము సాధ్యం ఉన్నప్పుడు నీ అపనమ్మకమును బాగు చేసుకొని అనుమానం కలిగి ఉండకుండా దేవుని వద్దకు వచ్చి ఆయన వాక్యము మీద ఆధారపడి ఆయన చిత్తముకు అనుకూలమైనది ఏదో తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని, మనస్సు మారి దేవుని వైపు తిరిగి నీ హృదయాంతరంగములు మారినప్పుడు దేవుడు నేనున్నానని చెప్పిన మాట నీకు వినపడుతుంది. ఆయన ప్రత్యుత్తరము నీవు పొందుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా. కాబట్టి దేవుని కార్యములను దాచకుండా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని వద్దకు తిరిగి రాకుండా, దేవుని మహిమపరచకుండా ఆయన ఇచ్చే ముందే నీ హృదయాన్ని తెలుసుకొని నీకు ఆయన చిత్తానికి అనుకూలమైనది ఇవ్వాలా లేదా అని ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని అనుకూల సమయంలో ప్రార్థించి ఆయన చిత్తములకు అనుకూలమైనది మన జీవితంలో నెరవేర్చగల ఆత్మ సహాయము, ఆత్మ సిద్ధపాటు దేవుడు మనకు దయచేయుగాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో మరొక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు, స్వస్థతనిచ్చారు. ఈ దినము చూచుటకు గల యోగ్యతను దయచేశారు. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబం మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్పు దయచేయండి, ఆదరించండి. శ్రమలో, శోధనలో, వేదనలో బిడ్డలను దర్శించండి. అయా, మీ చిత్తమునకు అనుకూలమైనది వారి జీవితం నెరవేర్చబడుటకు మీ చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా ప్రభా మనస్సు మారి ప్రార్థించి మీ ఉద్దేశము వారి జీవితంలో సఫలపరచబడినట్లు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానము వాక్యముగా అనుగ్రహించి మీ ప్రత్యుత్తరము దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ఉదయకాలం ప్రతి ఒక్కరి కొరకు మీ పరిశుద్ధ నివాసస్థలం, నీ మందిరంలో నుండి దీవెనల కొరకు, ఆశీర్వాదం కొరకు, మీ చిత్తములకు అనుకూలమైనది వారి జీవితంలో నెరవేర్చబడుటకు, ఉద్దేశం సఫలపరచబడుటకు ప్రార్థన చేయొచ్చు నాకు తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ, ఆయన చిత్తములకు అనుకూలమైనది మీ జీవితంలో దేవుడు నెరవేర్చి మీ ప్రార్థనలకు ప్రత్యుత్తరము దయచేసి మీ ప్రార్థనలు సఫలపరిచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.